హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ రాగి లడ్డూస్ అండి. రోజు మనం ఈ రాగి లడ్డూని ఒక్కొక్కటి తింటే మనకి బ్లడ్ తగ్గిన వాళ్ళకి బ్లడ్ పెరగడానికి ఉపయోగపడిద్ది. ఇప్పుడు మనకి బోన్స్ అవి కొంచెం వీక్గా ఉంటాయి కదా, కొంతమందికి బోన్స్ కూడా చాలా బలంగా అవుతాయి అన్నమాట. రాగి పిండి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది రాగి వల్ల మనకి బరువు తగ్గటానికి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడిద్ది అనమాట. ఇన్ని ఉపయోగాలున్న ఈ రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక ప్యాన్లో 2 స్పూన్స్ దాకా గీ వేసుకోవాలి. గీ కొంచెం మెల్ట్ అయిపోయాక 1 కప్పు దాకా రాగి పిండి వేసుకోండి. వేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ మారాలన్నమాట. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనిచ్చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ దాకా శనగగింజలు, 1 స్పూన్ దాకా బాదం వేసేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా ఇవి కొంచెం కలర్ మారాలి. సో ఇదిగోండి, ఇప్పుడు శనగగింజలు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇలా కలర్ మారాక తీసి పక్కన పెట్టుకొని చల్లార్చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. ఇందులోనే ఇప్పుడు 1 కప్పు రాగి పిండి కదండి, సో దీనికి ఒక 1/2 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా వేసేసుకొని ఒక 3 దాకా యాలక్కాయలు వేసేసుకొని దీన్ని ఫైన్గా ఇలా పౌడర్ చేసేసుకోండి. ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాక ఇప్పుడు లడ్డూస్ కోసం బౌల్లో పిండి వేసేసుకొని బెల్లం వేసేసుకోండి. బాగా కలుపుకోవాలండి. బెల్లం పిండిలో బాగా కలవాలన్నమాట. సో బాగా మిక్స్ చేసుకోండి, గెడ్డలు అనేది లేకుండా. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక 3 స్పూన్స్ దాకా మిల్క్ వేసుకోవాలండి. కాసి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలన్నమాట. ఈ పాలు వేసుకొని కలుపుకోవాలి. పాలు వేయటం వల్ల మనకి ఇప్పుడు ఉండ చుట్టడానికి కొంచెం పిండి రెడీ అయింది కదా. ఇలాంటప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. కాసిన నెయ్యి వేసుకోవాలన్నమాట. మెల్ట్ చేసేసుకొని వేసుకోండి. నెయ్యి కూడా వేసేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఉండలాగా చుట్టుకోవాలండి. ఇలా కొద్దిగా పిండి తీసుకుంటూ ఉండల్లా చుట్టేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఉండల్లా చుట్టేసుకోవడమేనండి, అంతే. రాగి లడ్డూస్ రెడీ అయిపోయాయండి. వీటిని ఒక బాక్స్లో పెట్టేసుకొని 1 మంత్ అన్న స్టోర్ ఉండిద్దండి. రోజు ఒక లడ్డు చప్పున తినండి, చాలా హెల్దీ కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.